జెన్ అనేది మనకు పూర్వకాలం ఋషుల టైం నుండి మ్యాచ్ అయ్యేది ఏమైనా కాన్సెప్ట్ ఉందా? జెన్ అనేది పద్ధతి గానే కాదు, సహజంగా ఏది ఉందో దాన్ని గుర్తిస్తే జెన్. నువ్వు జస్ట్ ధ్యానం అనే పదము చైనా పోయి చైన్ అయ్యి జపాన్ కు పోయి జేన్ అయింది పలకడానికి రాక. చైనా వాళ్ళకి పలకడము ఒక్కొక్క కంట్రీకి ఒక వర్డ్ చేంజ్ అవుతుంది. ఇంత జోక్ చూసిన ఓ షాప్ కి అద్వైతం అని కూడా అనుకోవచ్చా? లేదంటే అద్వైతము సిద్ధాంతము, జెన్ సిద్ధాంతము కాదు. జెన్ అనేది జీవన విధానం, అద్వైతం అంటే నువ్వు ఆచరించాలి. జెన్ ఇస్ బియాండ్ ఫిలాసఫీ. జన్ జీవితం గడపడానికి పుస్తకాలు అక్కర్లే, గురువు అక్కర్లే, ప్రవచనం అక్కర్లే. నేచర్, ఒక చెట్టును చూడు, కుక్కను చూడు, జెన్ అది. కుక్క వాకింగ్ జెన్. కొంతమంది ఋషులకు సిద్ధాంతం ఉంది. సో జెన్ లో ఏ సిద్ధాంతం ఉండదు. అంటే ఒక విచక్షణతో కూడినటువంటి ఒక సహజ వైఖరి అంతే. నేను నిలబడింది అసలు. ఇది osho.com నుంచి చెప్తున్నాను. క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళు అడుగుతున్నారు, ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ ఆఫ్ జెన్, వాట్ షుడ్ ఐ డూ టు అండర్స్టాండ్ ఇట్? ఆయన ఏమంటున్నారంటే, జెన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫిలాసఫీ టు అప్రోచ్. జెన్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ ఈజ్ టు బిగిన్ ఇన్ ఎ రాంగ్ వే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. జెన్ని ఒకవేళ ఫిలాసఫీ అనుకొని అప్రోచ్ అయ్యారంటే అసలు టోటల్ బిగినింగే రాంగ్ అయిపోయింది అని అంటున్నారు ఆయన. Zen is totally beyond the mind. Zen is the process of going above the mind, far above the mind, and it is the process of transcendence, of surpassing the mind. You cannot understand it by the mind. Mind has no function in it. అసలు జెన్ని మైండ్తో అర్థమే చేసుకోలేము అని అంటున్నారు ఆయన. జెన్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ నో మైండ్ దాట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. జెన్ అనేది ఒక మైండ్ లేని స్థితి, ఆలోచన లేని స్థితి. అలాగే అద్వైత గురించి కూడా ఉంది ఈ osho.comలో. ద వర్డ్ అద్వైత హ్యాస్ టు బి అండర్స్టూడ్ బిఫోర్ వీ ఎంటర్ ద సూత్ర. ద వర్డ్ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్. అద్వైత లిటరల్లీ మీన్స్ నాన్ డ్యుయాలిటీ. ఆ సూత్రాలో వెళ్ళక ముందు ఆ వర్డ్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు. అద్వైత అంటే రెండు లేవు అని దాని అర్థం అని చెప్తున్నారు. నాట్ టూ. వాళ్ళు అనొచ్చు కదా ఒకటే ఉన్నది అని. దే కుడ్ హ్యావ్ సెడ్ వన్. But the Upanishad never use the word one. They say non-duality, not two. And this is very significant because if you say one, the two is implied. ఒకటి అన్నావంటే డిఫాల్ట్గా రెండు కూడా ఉన్నట్టే. It becomes a positive statement. If you say there is only one, you are asserting something positive. How can the one exist without the other? One cannot exist without the other. ఒకటి ఉంది అని అంటే రెండు ఉన్నట్టే. You cannot conceive the figure one without the others. మైండ్లో ఒక నంబర్, వన్ నంబర్ అనుకుంటే దాంతో పాటు 2, 3, 4, 5 కూడా వస్తాయి. ఇంకొకటి రిసా గారు, అద్వైతం కూడా జెన్ లాగానే ఫిలాసఫీ కాదు. మీకు నాకు అది ఫిలాసఫీ లాగా అనిపించవచ్చు, కానీ ఎవరైతే నిజాన్ని అనుభవిస్తున్నారో, ఆ నిజంలో ఉన్నారో, ఏదైతే అందరు యోగులు చెప్తారో ఆ నిజంలో ఉన్నారో వాళ్ళకి అది సిద్ధాంతం కాదు. అది ఆచరించాల్సిన, పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు పాటిస్తున్నారు? ఎవరైతే పాటిస్తున్నాడో, ఒకవేళ పాటిస్తున్నాడు అని అంటే వాడు నేను శరీరం, నేను ఈ మైండ్ అని అనుకుంటున్నాడు కాబట్టే పాటించగలడు. ఎందుకంటే పాటించటం అని అంటే ఎవరో మనిషి ఉన్నట్టు కదా. నాకు అర్థమైన దాన్ని బట్టి అద్వైతం అని అంటే అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్తో చూడటం. ప్యూర్ అవేర్నెస్తో చూస్తే చూస్తున్నవాడు దేన్నైతే చూస్తున్నాడో రెండు ఒకటే అయిపోతాయి. అంటే నేను ట్రూత్ని చూస్తున్నానంటే చూస్తున్నవాడు ఆ ట్రూత్ ఒకటే అయిపోతుంది. అట్లాగే నటరాజ్ స్వామి శివుడిని కూడా అట్లాగే అంటారు. ఆయన డ్యాన్స్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే డాన్సర్ ఇంకా డ్యాన్స్ ఒకటే అయిపోతుంది. అది అద్వైతం అంటే. కాకపోతే మనం శరీరం అని అనుకుంటున్నాం, నేను ఈ మనసు అని అనుకుంటున్నాం. మనకి అది సిద్ధాంతం కావచ్చు, కానీ రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఓషో లాంటి వాళ్ళు, సద్గురు లాంటి వాళ్ళు, ఆదిశంకరాచార్య, పరమహంస యోగానంద, వీళ్ళందరికీ అది సిద్ధాంతం, ఫిలాసఫీ కాదు. వాళ్ళకి అది నిజం. వాళ్ళు మిమ్మల్ని చూసినా, నన్ను చూసినా, ఎవరిని చూసినా వాళ్ళకి అందరిలో ఒకటే ఎనర్జీ కనిపిస్తుంది. అందుకే వాళ్ళకి అది సిద్ధాంతం కాదు. ఓం నమః శివాయ.